బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించబోమని అధికారులు చెప్పేయడంతో విద్యార్థులు కాస్త ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తుండటంతో దూరంగా ఉండే పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు. ప్రథమ, ద్వితీయ ఏడాదికి సంబంధించి 9,80,978 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్లోనే 242 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఒక గదిలో 25 మంది చొప్పున విద్యార్థులను కేటాయించబోతున్నారు. 4,78,718 మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయబోతున్నారు. 5,02,260 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ను రాయబోతున్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. పరీక్ష రాసేందుకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులోకి ఉంచారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. ప్రజెంట్ దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, అక్కడైతే అంటే ఒక నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించబోమని అధికారులు చెప్పడంతో విద్యార్థులందరూ కూడా ఒక గంట ముందే చేరుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ ఓవరాల్ గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్లకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను కంప్లీట్ చేశారు అధికారులు. మొత్తంగా దాదాపు 120 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 65,000 మంది పైచిలకు విద్యార్థులు పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నాము ఒక సెంటర్ దగ్గర. ఇక్కడ విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు. ఇప్పటికి టైం ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పటికే విద్యార్థులంతా కూడా పరీక్షా సెంటర్ల దగ్గరికి చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో పరీక్షను పూర్తి స్థాయిలో రాయడానికి అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం క్లియర్ గా చూస్తున్నాం. ఓవరాల్ గా 120 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 65,000 మంది పైచిలకు విద్యార్థులంతా కూడా ఈరోజు పరీక్షా కేంద్రాల్లో పరీక్షను రాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క పరీక్షా కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరు కూడా పరీక్షా కేంద్రాల దగ్గర గుమిగూడకుండా దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరీక్షా కేంద్రాలన్నీ కూడా ఓవరాల్ గా సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. ఈసారి ఏదైతే అంటే విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో వారిని 9 గంటలకు ఈ ఎగ్జామ్ ప్రారంభం కాబోతుంది కాబట్టి ముఖ్యంగా 8:30 గంటల ప్రాంతం వరకే కూడా ఇక్కడ ఏదైతే పరీక్షా కేంద్రాల దగ్గరికి చేరుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే వారు ఆదేశాలు చేశారు. ఈ క్రమంలోనే విద్యార్థులంతా కూడా ఇప్పటికే పరీక్షా కేంద్రాల దగ్గరికి చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల దగ్గర మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా అధికారులు అయితే దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి డిఈఓలు విద్యాశాఖ పూర్తి స్థాయిలో దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. గత సంవత్సరం జరిగినటువంటి తప్పులను పునరావృతం కాకుండా దగ్గరుండి అన్ని ఏర్పాట్లను కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా అంటే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి విద్యార్థులకు ఇబ్బంది అవుతుందన్న నేపథ్యంలో చాలా చోట్ల ఊరికి అంటే ఎక్కడైతే పట్టణాలకు దూరంగా ఉన్నటువంటి పల్లెటూరులో బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి విద్యార్థులు నేరుగా చేరుకోవడానికి ఇది అంతా కూడా దోహదపడుతుందని చెప్పి అధికారులు భావించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎండాకాలం సమీపిస్తుంది. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల దగ్గర తాగునీటి సౌకర్యం కానీ ప్రథమ చికిత్స అంటే పిల్లలు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే వారికి సంబంధించి వెంటనే దాన్ని పరిష్కరించేందుకు కూడా పరీక్షా కేంద్రాల దగ్గర ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఏఎన్ఎంలను కానివ్వండి, అదేవిధంగా వేరే వారిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ రోజు ప్రారంభమైనటువంటి పరీక్షలు నెక్స్ట్ మంత్ 16వ తేదీ వరకు కూడా కొనసాగడంతో అధికారులు అంటే రేపటి నుంచి కూడా దీని మీద క్లియర్ గా ముందుకు వెళ్తారు. పూర్తి స్థాయిలో కలెక్టర్ల పర్యవేక్షణలో అదేవిధంగా డిఈఓ ఎంఈఓలు వీరంతా కూడా దగ్గరుండి చూస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఏ పరీక్షా కేంద్రాల దగ్గర ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే అక్కడికి చేరుకొని ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా అధికారులు అయితే ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. సర్దార్ ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే దాదాపు 65,000 మంది ఈరోజు పరీక్షా కేంద్రాలకు చేరుకొని తమ పరీక్షలు రాస్తున్నారు. మొత్తంగా ఇదంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీసుల ఆధ్వర్యంలో కూడా పూర్తి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. సర్దార్